పెద్దపల్లి జిల్లా న్యాయవ్యవస్థకు కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కోర్టు భవన సముదాయం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ శనివారం పరిశీలించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో రాఘవపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1072లో నూతన కోర్టు భవనాల కోసం 10 ఎకరాల సువిశాలమైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జిల్లా కోర్టు భవన నిర్మాణ ప్రక్రియలో భాగమైన ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. స్థలాన్ని పరిశీలించిన జస్టిస్ లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మరియు రెవెన్యూ, పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి కేటాయించిన మొత్తం 10 ఎకరాల స్థలంలో కాలినడకన తిరుగుతూ వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా కోర్టు సముదాయానికి కేటాయించిన స్థలం యొక్క భౌగోళిక పరిస్థితులు, చుట్టూ ఉన్న రహదారులు, భవిష్యత్తులో న్యాయవాదులకు, కక్షిదారులకు రవాణా సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి బస్టాండ్ నుండి రంగంపల్లిలోని ప్రస్తుత జిల్లా కోర్టుకు ఉన్న దూరం, అలాగే బస్టాండ్ నుండి రాఘవపూర్లోని కొత్త స్థలానికి ఉన్న దూరం వంటి రవాణా సంబంధిత అంశాలపై ఆయన ప్రత్యేకంగా వివరాలు సేకరించారు. స్థల కేటాయింపు ప్రక్రియ వివరాలను, ముఖ్యంగా రెవెన్యూ పరంగా గొల్లకుర్మల సంఘాలకు భూమి బదులు భూమి ఇచ్చేందుకు హామీ ఇవ్వడం వంటి అంశాలను తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ జడ్జికి వివరించారు.